వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఫ్రీ బస్ విధానాన్ని అయితే తీసుకుని వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరోవైపు ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు అంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫ్రీ బస్సే కనుక ఇస్తే మా పరిస్థితి ఏంటి, మేము ఏం చేసుకోవాలంటే మమ్మల్ని అయితే ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్క ఆటో వాళ్ళకి కూడా, ఆటో డ్రైవర్కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. కనీసం సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే ఖచ్చితంగా సంబంధించినటువంటి వృత్తి కూడా ఇవ్వాలంటూ కూడా మరొక ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఆ నాయకులు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేశారు. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి? కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఫ్రీ బస్సులు పెడతామని హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా రేపు ఆగస్టు 15 తర్వాత ఆ రోజు ప్రారంభిస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. ఈరోజు మనం తెలంగాణలో మనం చూస్తున్నాం, అక్కడ ఫ్రీ బస్సుల కారణంగా లక్షలాది మంది ఆటో కార్మికులు రోడ్డున పడి ఈనాటికి కూడా ఆత్మహత్యలు అనేవి కొనసాగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కూడాను. అదే పరిస్థితి మన రాష్ట్రంలో కూడా వచ్చే ప్రమాదం ఉందనేది ఈరోజు మేము శ్రీ విజయదుర్గ ఆటో వర్కర్స్ యూనియన్గా మేము ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తున్నాం. ప్రధానంగా ఫ్రీ బస్సుల కారణంగా మరి ఏర్పాటు చేసిన తర్వాత మేము ఒకటే డిమాండ్ అండి, ఫ్రీ బస్సులు పెట్టేది మేమైతే వ్యతిరేకం కాదు. సరే, అలాగని ఆటో కార్మికుల సమస్యల మీద ఖచ్చితంగా పరిష్కరించిన బాధ్యత ఉంది. ఈరోజు ఈ చలనాల పేరుతోటి 5 లక్షల మంది ఆటో కార్మికుల మీద ఈరోజు వేలాది రూపాయలు పోలీసులు ఫైన్లు వేసి ఫోటోలు తీసి ఇష్టానుసారంగా ఈ చలనాలు వేస్తున్నారు. మేము డిమాండ్ ఒకటి, ఈ చలనాల నుంచి మాకు వేయకుండా రక్షించాలనేది మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే రోజు వాళ్ళు ఇచ్చిన 10,000 కానీ 15,000 కానీ ఈరోజు చాలా. ఎందుకంటే ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకున్నంత చందంగా ఈరోజు నెలకే ఇంచుమించు ఆర్టీఓ డిపార్ట్మెంట్ దొరికిన, పోలీసులు దొరికిన, ఇతర అధికారులు దొరికిన మొత్తం 15,000 రూపాయలు మళ్ళీ వాళ్ళకే రాష్ట్ర ప్రభుత్వానికి అవి వెళ్ళిపోతున్నాయి. ఇచ్చిన దానివల్ల ఉపయోగం లేదనేది మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఎన్నికలు ఆగస్టు 15 తర్వాత ఏ విధమైనటువంటి కేసులు పెట్టకూడదు. ఆటో కార్మికుల మీద పోలీసు వేధింపులు కానివ్వండి, ఆర్టీఓ వేధింపులు కానివ్వండి, అలాగే 336 కేసులు కానివ్వండి, ఈ చలనాలు కానివ్వండి, అనేక రకాల కేసులు కూడా పెట్టకుండా ఉంటేనే ఈరోజు కాస్త కోస్తా బ్రతకడానికి అవకాశం ఉంది. దాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఆగస్టు 15 తర్వాత ఆటో డ్రైవర్ల మీద వేధింపులు లేకుండా చేయాలన్నది మా ప్రధాన డిమాండు. ఈ డిమాండ్ని మాత్రం పరిష్కరించకపోతే మాత్రం భవిష్యత్తులో పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం. తెలిసిన ఆటో కార్మికులు మోటార్ ఫీల్డ్ కానీ రోడ్డు మీదకి వస్తే ఈ ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం అనేది మెడలు వంచైనా సరే మేము ఈ మోటార్ ఫీల్డ్ అంతా కూడా ఐక్యం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాం. కాబట్టి ఆటో కార్మికులకు నష్టం లేనటువంటి విధానాలని మరి చేయాలని, ఆటో కార్మికుల డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని ఈరోజు కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మా ప్రభుత్వానికి ఈరోజు కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని పంపిస్తున్నాం. తక్షణమే జోక్యం చేసుకుని ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రం నుంచి ఎటువంటి మీకు ఫలాలు అందాలి ఏంటి? ఆటో కార్మికులు అనేక రూపాల్లో అప్పులు తెచ్చుకొని స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆ ఉపాధి పొందుతున్న సాయంత్రానికి డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకెళ్తామన్న గ్యారంటీ లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. మొత్తం 2 డిపార్ట్మెంట్లను రోడ్డు మీదకి ఒక్కేసి ఆర్టీఏ పోలీసు డిపార్ట్మెంట్లని కాకుండా ఆర్టీసీ స్కాడ్ అని చెప్పి ఇంకొక డిపార్ట్మెంట్ని రోడ్డు మీదకి వదిలేసి మరి మా ఉపాధిని కొల్లగొడుతున్నాయి. ఒక పక్క అలా జరుగుతుంటే రేపు ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ ప్రవేశపెడుతూ పూర్తిగా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకే మేము ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా ముఖ్య కారణం ఏంటంటే మా ఆటో డ్రైవర్లు ఎవరికి కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఈ చలానా విధించకూడదని, పోలీస్ ఆర్టీ వేధింపులు ఉండకూడదని కోరుతున్నాం. అలాగే ఫ్రీ బస్ కారణంగా ఉపాధి కోల్పోయిన గవర్నమెంట్ సెక్టార్లలో ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆటో డ్రైవర్లకు కూడా మరి ఉపాధి కల్పించే ఏర్పాటు చేయాలని, అలాగే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా ఫ్రీగా ఒక 5 లక్షలు ఏర్పాటు చేయాలని, ఒక ఏకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి లోన్స్ అవి కూడా
ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే అంతంత మాత్రంగా బతుకుతున్న ఆటో డ్రైవర్లందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద 4 లక్షల పైచీలుకున్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డుపై పడే పరిస్థితి ఉంది. మరి గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే దీన్ని సవరించి పరిష్కరించాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి, ఏం కావాలి? ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4 లక్షల మంది పైన ఆటో డ్రైవర్లు అయితే ఉన్నారని చెప్తున్నారు. ఈరోజు రేపటి నుంచి ఫ్రీ బస్సు కనుక పెట్టుంటే అక్కడ మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేస్తారు? నేను ఇప్పుడే చెప్పినట్టుగా రేపు ఆగస్టు 15కి ఫ్రీ బస్ అని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రేపు ఫ్రీ బస్ ఇచ్చిన వల్ల మాకు నష్టం లేదు, కానీ ఫ్రీ బస్ ఇస్తే సుమారు 4 లక్షల మంది ఆటో కార్మికులు రోడ్డు మీద పడారు. రోడ్డు మీద పడితే ఆ బ్రతుకు ఏంటి? దానికోసం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. రెండో పక్కనే ఎంతమంది ఉపాధి కోల్పోతున్నారు, అలా అందరికీ ఆర్టీసీలో ఉద్యోగం కల్పించాలి. మీరు ఉద్యోగం కల్పించలేకుండా ఫ్రీ బస్ వేస్తే ఈ కార్మిక వర్గం ఊరుకోదు. రాష్ట్రం మొత్తం కలిసి ఈ ఆర్టీసీ బస్సు చక్రం కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపుతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆటో యూనియన్లు, ఆటో సంఘాలు, ఆటో వాళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఏదైతే ఇచ్చినటువంటి మహిళలకైతే ఉచిత బస్సు అయితే మాత్రం అమలు చేసినట్టయితే ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకి, కార్మికులకి అందరికీ కూడా ప్రభుత్వం తరఫున అయితే మాత్రం ఉద్యోగం అయితే కల్పించాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. లేనట్లయితే మాత్రం అన్ని ప్రభుత్వాలు ఈ యొక్క ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ఇవ్వకపోతే అయితే మేమైతే ఊవైతే తెగసపడేలా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమైతే ధర్నాలు చేస్తామంటూ కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. లేనిట్లయితే మాత్రం మేమంటే మేము చూపిస్తామని కూడా ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.